శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని పరీక్షిత్ వృత్తాంతము గురించి తెలుసుకుందాము. పాండు మహారాజులు పరీక్షిత్ మహారాజుకు పట్టాభిషేకం చేసి వాళ్ళు హిమాలయాలకు ప్రయాణమయ్యారు. పరీక్షిత్తుడు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుటకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుణ్ణి చూసి మంచినీళ్లు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు, ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతనిలో చలనం లేదు, ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు. ముని బాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుని చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహాతపస్వి క్రుద్ధుడయ్యి కమండలూదకము చేతిలో పోసుకొని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముని నేటికి 7వ రాత్రి తక్షకుడు కాటువేయుగాక. ఈ శాపవార్త మరొక మునిబాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమైన సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణిమౌంత్రాషదాల ప్రభావము అపారము, వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకొని తన ఆయుర్దాయంలో సగభాగం ఇచ్చి బ్రతికించుకున్నాడని వెనకటి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏం జరుగుతుంది అంటే చెప్పలేము. చనిపోతారనుకున్న వారు బ్రతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నం లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటిలో వేసుకునేపాటి ప్రయత్నమన్నా చెయ్యాలి కదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా, లేక పదార్థం తనంతట తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చెయ్యవలసిందే. అప్పటికి సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షితుకు ఉపాయమైతే చెప్పలేదు, కానీ అర్ధాయుర్ధాయమిచ్చి భార్యను రక్షించుకున్న మునికథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. ప్రమధ్వరారుల కథ. పులోమా భృగుమహర్షుల కొడుకు శవనుడు. ఇతడు శర్యాది కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసు వల్ల గంధర్వుడు గర్భవతి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమధ్వర అనే నామకరణం చేశాడు. త్రిలోక సుందరి అన్నారు. చూసిన వారంతా రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రురుడికి మనస్సులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి ఏమిట్రా అబ్బాయి కథ అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమధ్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుని చేసుకొని ప్రమధ్వరను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాము, ఈలోగా సంబరాలు సమకూర్చుకుందాము అనుకున్నారు. వారి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమధ్వర పరాకుకు ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమము గొల్లుమంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, మునికన్యలు విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు బోలున విలపిస్తూ పరుగున వచ్చాడు. నేలపై పడున్న ప్రమధ్వరను చూశాడు. ముఖములో తగ్గని కలను చూసి బతికే ఉంది అనుకున్నాడు. మునులను స్థూలకేశుని మార్చి చూశాడు. ఆశ్రమం ఇవతలికి వచ్చేశాడు. ఒంటరిగా కూర్చొని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చిన సుఖాన్ని కాజేశాడు. పాడు దైవమని నిందించాడు.
ప్రమధ్వర లేకుండా బ్రతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు, ఒక్కసారైనా స్పృశించలేదు, ఒక్కసారైనా చుషించలేదు. మందభాగ్యుణ్ణి పాణిగ్రహణం చెయ్యలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చెయ్యాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చీచీ, ఎంత దారుణం! చేద్దామంటే చావే రాదు. ఇంకా సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, ఉరిపోసుకోవడమో, ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ, ప్రభధ్వర లేకుండా బతకలేను అని విలపించిపోయాడు. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు, నేను మరణించి ఏమి సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకముక తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడొక్కడు సంతోషించవచ్చు కాక పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమయ్యే ఆత్మఘాతకుడు ప్రియురాలిగా పరలోకానికి దూరం అవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆశమించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని ఆర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుని ఏ పూటనైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు ప్రమధ్వర జీవించుకాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించడమా? ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాడడానికి ఈ ప్రమధ్వర మునికన్య కాదు, గంధర్వాప్సరసల విశ్వావసువు మేనక కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహము కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు? దేవదూత, మరొకతను నేను చస్తే వరించను. ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి, అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగమిచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్లో సగం దారపోస్తున్నాను, ప్రమధ్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రికా మరణవార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానములో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లోనే సగమిస్తానంటున్నాడు కనుక, లేదంటే ఈ యువతపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమధ్వరను బ్రతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణములో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమధ్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైన ఒక శుభముహూర్తాన ఇద్దరికి వివాహమైంది. పరీక్షితి కథను చెప్పి, మిత్రులారా, మంత్రులారా, మృతులను సైతం జీవింప చేసుకోవచ్చు. సరైన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమీ తోచింది కాదు. మౌనంగా ఉండిపోయాడు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మంత్రి మంత్రౌషధారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాముకాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావుడి పచార్లు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే పరిపాలన. అక్కడి నుంచే శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు. రాజుగారి రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. ఓ శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో తక్షక కశ్యప సంవాదం గురించి తెలుసుకుందాము.